మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? చాలండి. భూమి మీద పుట్టిన మనం అందరం కూడా ఖచ్చితంగా చనిపోవాలంటారా? ఏమి తప్పించుకునే అవకాశం ఏమైనా ఉందా అంటే, ఎటువంటి పరిస్థితులను కూడా మరణాన్ని తప్పించుకునే అవకాశం లేదు. కనుక గ్రంథకర్త ఈ మాటని జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, మరణము చూడక బ్రతుకు నరుడెవడు? ఏమండి, 89వ కీర్తన ఎవరు రాశారట? అద్రహీయుడైన యాతాను రచించిన దైవధ్యానం. సరే, మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడు? మరణము తెలుసా? ఈ పదం ఎప్పుడైనా విన్నావా? వినటం ఏంటి, చూడటం కూడా జరుగుతుంది. కానీ రెండవ మరణం అని ఇంకొక పదం కూడా ఉంది బైబిల్లో. మరణము వేరు, రెండవ మరణం వేరు. రెండవ మరణం తప్పించుకోవచ్చు, మొదటి మరణాన్ని ఎవడ తప్పించుకోలేడు. ఎందుకంటే ఒకసారి పుట్టాం కనుక ఖచ్చితంగా చనిపోవలసిందే. ఎందుకు వచ్చింది శోధన అంటే మీకు తెలుసు. ఒకవేళ అవ్వ ఆదాములు మరణం లేని వారిగా దేవుడు చేసిన, వాళ్ళు చేసిన ఆజ్ఞాతిక్రమం వల్ల, ఏ ఆజ్ఞ అయితే, ఏ పండు అయితే తినొద్దు అన్నాడు, దాన్ని తిని లోకం మీదకి ఏం తీసుకొచ్చారు? వీళ్ళు అందరికీ మరణాన్ని తీసుకొచ్చారు. కనుక చనిపోయిన ప్రతి వ్యక్తి, పుట్టిన ప్రతి వ్యక్తి చనిపోలేదు, తప్పదు. కానీ మనం ఆలోచించుకోవాల్సింది ఈ చావు గురించి కాదు. రెండవ మరణం అని నరకాన్ని కూర్చి చెప్పబడి ఉంది. దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ మరణంలో మంచోడువైనా తప్పదు, చెడ్డోడువైనా తప్పదు. అందుకని కొంతమంది లాజిక్ గా ఏం చెప్పారంటే, ఒకసారి పుట్టిన వాడికి 2 మరణాలు ఉంటాయి, 2 సార్లు పుడితే గనక ఒక మరణమే ఉంటదట. ఏమైనా అర్థమైందా? ఒకసారి పుట్టామనుకోండి, ఎన్ని చావులు ఉన్నాయంట? 2 మరణాలు. లేదు, అలా కాదు, 2 సార్లు గనక ఒకవేళ పుడితే వాడికి ఒకటే మరణం. అంటే ఏం లేదండి, ఒకసారి పుట్టడం అంటే మామూలుగా అమ్మ కడుపులోంచి బయటకు రావటం. రెండోసారి కూడా పుట్టడం అంటే నూతన జన్మ అనుభవం. అంటే ఒక వ్యక్తి దేవునిలో నూతనంగా జన్మించాడు, నూతన జన్మ అనుభవం అంటారే, అది రెండవసారి పుట్టడం. అలాగ ఒకవేళ మామూలుగా అమ్మ కడుపులో పుట్టి దేవునిలో కూడా పుడితే వాడికి ఒకటే మరణం. అంటే మామూలు శరీరానికి వచ్చే చావు. రెండవ మరణమైన నరకానికి వెళ్ళడు. నేను దేవుడిని నమ్ముకోను, దేవుడితో నాకు పని లేదు, నేను ఎలా బతకాలో అలా బతుకుతాను, ఒకవేళ బ్రతకాలన్నట్టుగానే చేయాల్సిన జలసాలన్నీ చేస్తాను, నాకు దేవుడితో నిమిత్తం లేదని అంటే గనక వాడు ఖచ్చితంగా 2 మరణాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒకటి శారీరకంగా చనిపోవాలి, రెండవది నరకానికి కూడా గురి కావాల్సి ఉంటుంది. కనుక ఈ భూమి మీద మనం అన్ని స్పృహలో ఉండగానే డిసైడ్ అవ్వాలి. నువ్వు నిజంగా రెండవ జన్మ అనుభవం, దేవుని నమ్ముకునే అనుభవం కలిగి ఉంటావా, దేవునిలో బ్రతుకుతావా? అప్పుడు మరణాన్ని తప్పిస్తాడు. అంటే ఏ మరణం చూద్దాం. ఈ మాట ఇంకోసారి చదివి ఇంకొక చోటుకి వెళ్దాం. చూడండి, మళ్ళీ చదువునా. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? అంటే ఎవరి వల్ల కాదు ఇది. ఎవరో మనం తప్పించే, ఒకవేళ తప్పించే నాదుడు ఎవరైనా ఉంటే అది ఖచ్చితంగా దేవుడై ఉండాలి. కనుక దేవుడు తప్పించాలని అనుకుంటే కనుక ఖచ్చితంగా మంచి చేస్తాడు, తప్పిస్తాడు. ఒకసారి హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. 14 నాన్న. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షించును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? బాగా ఆలోచించాలండి.
ఇక్కడ మామూలు మరణాన్ని మనం ఎవరూ తప్పించుకోలేం, అందరూ చనిపోవలసిన వాళ్ళని. కానీ మరణాన్ని జయించే అవకాశం కూడా ఉంటదట. ఇది ఎక్కడ గొడవండి? చచ్చిపోవటం తప్పదంటున్నారు, చావాలంటున్నారు, అయినా మళ్ళీ మరణాన్ని జయించి తిరిగి జయించుతాం అంటున్నాడు. ఏంటి అంటే ఇదిగో ఈ రెండవ మరణమే. ఆ రెండవ మరణం నరకానికి వెళ్ళగలిగే ఆ పరిస్థితి నుంచి మనం జయించినప్పుడు, మళ్ళా దేవుని నిత్యరాజ్యానికి మనం వెళ్ళగలిగినప్పుడు అప్పుడు మరణాన్ని ఛాలెంజ్ చేస్తామట. మనం ఒకప్పుడు తల్లి గర్భం నుంచి వచ్చాను నేను, నా శరీరాన్ని నువ్వు మట్టు పెట్టేశావు, నేను చనిపోయాను, కానీ ఇదిగో మళ్ళా నేను తిరిగి లేచి దేవుని రాజ్యానికి వెళ్తున్నాను. ఇప్పుడు నువ్వేం చేయగలిగావు, నీ వల్ల ఏమైంది, ఎంతవరకు అయిందని అప్పుడు మరణాన్ని చూసి ఛాలెంజ్ చేయగలిగిన అవకాశం దేవుని ద్వారా మనకి అనుగ్రహింపబడుతుంది. అందుకని అన్నాడు ఇక్కడ ఏమట, అయినను పాతాళ వశము నుండి నేను వారిని విమోచించును. ఎవరు విమోచించాలి అంటే దేవుడే మనల్ని విమోచించగలడు. అలా విమోచించినప్పుడు మృత్యువు నుండి వారిని రక్షించును. తర్వాత అంటున్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? అంటే ఒకసారి నన్ను చంపేశాను అనుకున్నావు కదా, నేను ఇక నీ వశమైపోయాను అనుకున్నావు కదా, ఇదిగో మళ్ళా నేను లేవగలుగుతున్నాను. నన్ను లేపగలిగిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ద్వారా నేను లేవగలిగాను, నిన్ను జయించగలిగానని ఒకసారి మరణాన్ని ఛాలెంజ్ చేసి మాట్లాడగలిగే అవకాశం కేవలం క్రైస్తవులకు మాత్రం దక్కుతుంది. ఇదే మాట మన 1 కొరింథీ 15వ అధ్యాయంలో కూడా మాట్లాడతాడు. చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయం 53వ వచనం నుంచి. 1 కొరింథీ 15వ అధ్యాయం 53.